గతంలో ఎప్పుడు లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా ఆయనలో దూకుడుతనం తగ్గుతోంది, బెదురు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే జగన్ రెడ్డిలో ఈ మార్పు అని తేలిపోయింది. అయితే ఇటీవల ఆయన నుదుటిపై సింధూర తిలకంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఫ్యాన్ పార్టీ అధినేతలో ఏంటి ఈ మార్పు, దీని వెనుక కథేంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే హిందుత్వవాదాన్ని బయటపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి అలా ప్రయత్నిస్తున్నారన్న టాక్ అయితే ఉంది. ముందుగా పార్టీ శ్రేణులకే తనలో వచ్చిన మార్పును చూపించి తర్వాత ప్రజలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిన్న జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 మందికి పైగా నేతలతో జంబో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మద్య కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆయన అకస్మాత్తుగా సింధూరం తిలకంతో కనిపించేసరికి నేతలంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఏదైనా ఆలయాలకు వెళ్లినప్పుడు మాత్రమే సింధూరంతో కనిపించేవారు. ఇప్పుడు ఏకంగా పార్టీ సమావేశానికి సింధూరంతో బొట్టు పెట్టుకుంటూ రావడం మాత్రం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఒక మహిళా నేత సింధూరం పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే క్లిష్ట సమయంలో ఉన్నందున ఆ సింధూరం పెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ విషయంలో అన్యమత ప్రచారం ఎక్కువ. ఆయన హిందూ సంప్రదాయాలను గౌరవించరని, వైసీపీ హయాంలో అన్యమత ప్రవేశాలు ఎక్కువగా అయ్యాయని, తిరుమలలో సైతం అనేక మార్పులు సంభవించాయన్న విమర్శలున్నాయి. 2014-19 ఎన్నికల్లో జగన్పై వచ్చిన హిందూ వ్యతిరేక ముద్ర పెద్దగా పనిచేయలేదు. ఎప్పుడైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తర్వాత ప్రభుత్వ చర్యలతో హిందుత్వ వ్యతిరేక ముద్ర పతాక స్థాయికి చేరింది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కూడా చేకూర్చింది. అందుకే జగన్ రెడ్డిలో ఈ మార్పు కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా తిరుమలకు వెళ్లిన దాఖలాలు లేవు. హిందూ మత పండుగలకు సంబంధించి వేడుకలు జరుపుకున్న సందర్భాలు కూడా లేవు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. 2024 సంక్రాంతి సంబరాలు భారీ సెట్స్ నడుమ జరుపుకున్నారు జగన్. సీఎం హోదాలో భారీ సెట్టింగ్ వేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం అప్పట్లో చర్చకు దారితీసింది. కేవలం ఎన్నికల్లో లాభం పొందేందుకే అలా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో హిందుత్వ వ్యతిరేక ముద్ర బాగానే పనిచేసింది. దానిని తగ్గించుకునేందుకే జగన్ ఈ కొత్త ఎత్తుగడ అంటూ తాజాగా విమర్శలైతే చేస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో చూడాలి.